Hi friends, welcome back to my channel Shri Ketki Math Tutorials. Today's topic Intermaths 1B third chapter straight lines exercise 3B. ఈ వీడియోతో exercise 3B కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో exercise 3C స్టార్ట్ చేసేస్తాను. Third bit, fourth problem. A straight line L is drawn through a point A 2, 1 such that its points of intersection with the straight line x plus y is equals to 9 is at a distance of 3√2 from A. Find the angle which the line L makes with the positive direction of x-axis. ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 లైన్స్, లైన్ L అండ్ లైన్ x ప్లస్ y is equals to 9. ఫస్ట్ అవి డ్రా చేసేసేయండి. లైన్ L, లైన్ x ప్లస్ y is equals to 9. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని సమ్ P అనుకుందాం. ఏ అనేది లైన్ ఎల్ పైన ఉంది. ఏ 2, 1 అని ఇచ్చారు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ 3√2. ఓకే, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద లైన్ ఎల్ యాంగిల్ మేడ్ బై లైన్ ఎల్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఇది లైన్ ఎల్ కదా, ఇప్పుడు ఇది యాక్సిస్ అనుకుందాము. మనము ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఓకే, దిస్ తీటా. ఓకే, మీకు అర్థమైంది కదా? సొల్యూషన్కి వెళ్ళిపోదాం. సొల్యూషన్ గివెన్ పాయింట్ ఏ 2, 1. ఇక్కడ కూడా మనము పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ గురించి చూసాం కదా, అవే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాము. సో ఇచ్చిన పాయింట్ని x1, y1 అనుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ x ప్లస్ y is equals to 9, అది ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ ఇంకో స్ట్రైట్ లైన్ ఏంటి? L. మనకి డిస్టెన్స్ ఇచ్చారు కదా, r is equals to 3√2. ఓకే, లెట్ x be the point of intersection of equation 1 and line L. ఇప్పుడు ఇక్కడ ఉందా P. లెట్ P x, y be the point of intersection of these two lines. Okay. Let theta be the angle made by L with x-axis in positive direction. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? తీటా. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా రాసుకుందాము? మనకు తెలుసు కదా పారామెట్రిక్ ఈక్వేషన్స్. x is equals to x1 plus r cos theta, y is equals to y1 plus r sin theta. ఇక్కడ మనకి x1, y1 అండ్ r ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి. మనకి కాస్ తీటా లేదు, సో మనకి కాస్ తీటా అండ్ సైన్ తీటా రావు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది తీటానే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, x1, y1, r ఈ 2 వాల్యూస్ ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? x is equals to 2 plus 3√2 cos theta, y is equals to 1 plus 3√2 sin theta. ఓకే, ఇక్కడ మనకి x, y ఏమొస్తుంది? p x, y is equals to 2 plus 3√2 cos theta, 1 plus 3√2 sin theta. వచ్చాయా ఇక్కడ మనకి x అండ్ y వాల్యూస్? ఇక్కడ మీరు ఇంకోటి చూడండి, మనకి p అనేది ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ లైన్ ఈక్వేషన్ 1 అండ్ L. అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైన్ L పైన ఉంటుంది, అలాగే x ప్లస్ y is equals to 9 ఈ లైన్ పైన కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చిన పాయింట్ ని మనము ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సిన్స్ p x, y is point of intersection it lies on both the lines equation 1 and L. So substitute P in equation 1. What we will get? What is P? 2 plus 3√2 cos theta, 1 plus 3√2 sin theta.
Substitute this in equation 1. What is equation 1? X plus y is equals to 9. X ఏంటి 2 plus 3 root 2 cos theta plus y ఏంటి 1 plus 3 root 2 sin theta is equals to 9. 3 root 2 కామన్ తీసామనుకోండి sin theta plus cos theta రాసేయచ్చు. 9 2 plus 1 ఉంది కదా అక్కడ, అది 3 అవుతుంది. 3 మనకి RHS వస్తే -3 అవుతుంది. సో 3 root 2 sin theta plus cos theta is equals to 6. ఇప్పుడు ఈ 3 root 2ని కూడా మనం ఇక్కడ తీసుకొచ్చేద్దాము. RHS sin theta plus cos theta is equals to 6 by 3 root 2. 3 టేబుల్లో 6 2 టైమ్స్ వెళ్తుంది. ఇక్కడ 2ని మనం ఎలా రాయొచ్చు? √2 into √2 రాయొచ్చా? sin theta plus cos theta is equals to √2 into √2 by √2. ఒక √2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకో √2 మిగులుతుంది. దట్ ఇంప్లైస్ sin theta plus cos theta is equals to √2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ √2ని మళ్ళీ ఇక్కడ LHS తీసుకొచ్చేద్దాం. LHS తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? sin theta plus cos theta into 1 by √2 is equals to 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనము sin A plus B is equals to sin A cos B ప్లస్ కాస్ ఏ సైన్ బి ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఇప్పుడు సైన్ తీటా ఇంటూ 1/√2 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. ఇప్పుడు 1/√2 అంటే మనము కాస్ తీటా రాయొచ్చా? ఇక్కడ సైన్ తీటా ఇంటూ కాస్ 45 డిగ్రీస్ రాయొచ్చా? 1/√2 అంటే కాస్ 45 రాయొచ్చు కదా. సిమిలర్గా cos theta into sin 45 రాయొచ్చా? ఇప్పుడు sin A plus B is equals to sin A cos B plus cos A sin B ఆ ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది కదా. మనం ఇప్పుడు ఇది మొత్తాన్ని ఎలా రాయొచ్చు? sin theta plus 45 రాయొచ్చా? ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి. sin A plus B is equals to sin A cos B plus cos A sin B. ఓకే, ఈ ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేసాం. అంటే ఇప్పుడు sin theta cos 45 degrees ప్లస్ cos theta sin 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇక్కడ ఉన్న LHS పార్ట్ని మనము sin theta ప్లస్ 45 రాయొచ్చు కదా. నేను అలాగే రాసేస్తున్నాను చూడండి. sin theta plus 45 degrees is equals to 1. sin theta plus 45 degrees is equals to sin లో మనకి 1 ఎప్పుడు వస్తుంది? sin 90 degrees. ఇప్పుడు theta plus 45 degrees is equals to 90 degrees. Theta is equals to 45 degrees. Therefore, required angle theta is equals to 45 degrees. వచ్చేసిందా? చాలా సింపుల్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? లైన్ ఎల్ అండ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 9. ఈ 2 లైన్స్ ఇచ్చారు. ఈ 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి అనుకుందాము. లైన్ ఎల్ పైన మనకి ఏ 2,1 అనే ఒక పాయింట్ ఇచ్చారు. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ ఏ మధ్యలో డిస్టెన్స్ 3√2 అని ఇచ్చారు. మనము ఏం కనుక్కోవాలి? యాంగిల్ తీటా విచ్ ఈజ్ మేడ్ బై లైన్ ఎల్. సారీ, ఇక్కడ లైన్ ఎల్, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 90 సార్. మనం ఈ యాంగిల్ కనుక్కోవాలన్నమాట. ఇక్కడ మీకు డయాగ్రామ్లో 90 degrees ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మనకి 45 degrees వచ్చింది. ఇది రఫ్ డయాగ్రామ్ కాబట్టి జస్ట్ ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ యూజ్ చేసి మనం PX, YBది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుందాము between equation 1 and line L. Theta be the angle made by L with positive x-axis in positive direction.
పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈక్వల్స్ టు x1 ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్స్ టు y1 ప్లస్ ఆర్ సైన్ థీటా. ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ లో మనకున్న x1 y1 అండ్ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. x, y అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి అది మనకి L పైన ఈక్వేషన్ 1 పైన రెండింటి పైన ఉంటుంది. సో మనము ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ట్రిగ్నోమెట్రీలో సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ చాలా బేసిక్ అనమాట, మీకు 10th లో కూడా ఇలాంటిది వచ్చే ఉంటుంది. అలా సింప్లిఫై చేసామనుకోండి మనకి తీటా వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ స్ట్రైట్ లైన్ L విత్ నెగటివ్ స్లోప్ పాసెస్ త్రూ పాయింట్ 8, 2 అండ్ కట్స్ పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ పాయింట్స్ P, Q. ఫైండ్ ది మినిమం లెంత్ ఆఫ్ వాల్యూ ఆఫ్ OP ప్లస్ OQ యాజ్ L varies వేర్ O ఈజ్ ఆరిజిన్. ఇక్కడ మనం ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ అని ఇచ్చారా, అంటే పాజిటివ్ x యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్. ఇది ఒక లైన్ అనుకుందాం. ఈ లైన్ ఎక్కడి నుండి వెళ్తుంది, 8, 2 అనే పాయింట్ నుండి పాస్ అవుతుంది. P అండ్ Q ఆర్ x ఇంటర్సెప్ట్ పాయింట్ అండ్ y ఇంటర్సెప్ట్ పాయింట్. అదే టచ్ అవుతుంది అంటే ఇంటర్సెప్ట్సే వచ్చేస్తాయి కదా. మనకి ఇప్పుడు ఏం అడిగారు, లెంత్, మినిమం లెంత్ ఆఫ్ OP ప్లస్ OQ. మినిమం లెంత్, ఇప్పుడు లైన్ ఫిక్స్ ఉంటుంది మ్యామ్, మనకి లెంత్ ఒకటే వస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ నుండి పాస్ అయ్యే లైన్స్ మనకి నంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. లైన్ వ్యారీస్ అని ఇచ్చారు కదా, L వ్యారీస్. ఇప్పుడు ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, ఇంకా మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. అప్పుడు ఇది P అవుతుంది, ఇక్కడ ఇది P అవుతుంది, ఇది Q, ఇది Q. ఇప్పుడు OQ అనేది తగ్గింది, OP అనేది పెరిగింది. చూసారా, మనకి ఏం అడుగుతున్నారు, మినిమం లెంత్ ఆఫ్ OP ప్లస్ OQ అడుగుతున్నారు. సొల్యూషన్, గివెన్ పాయింట్ B 8, 2 అండ్ వాట్ ఈస్ గివెన్, L ఈస్ హ్యావింగ్ నెగటివ్ స్లోప్, లెట్ స్లోప్ బి -m. మనము ఇక్కడ మనకి పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేసి ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాయొచ్చు. వాట్ ఈస్ స్లోప్ పాయింట్ ఫ్రమ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇందులో x1 y1 m వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. y మైనస్ వాట్ ఈస్ y1 2 ఈజ్ ఈక్వల్స్ టు m ఏంటి మైనస్ m, x మైనస్ వాట్ ఈస్ x1 8. దట్ ఇంప్లైస్ y minus 2 is equals to minus mx plus 8m. Okay, y minus 2 is equals to minus mx plus 8m. ఇక్కడ mx LHS తీసుకురండి, -2 RHS తీసుకురండి. అప్పుడు mx ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 8m ప్లస్ 2 వస్తుంది. ఈ వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, mx ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 8m ప్లస్ 2. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే వీ హ్యావ్ టు డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 8m ప్లస్ 2. అప్పుడు ఏమొస్తుంది, mx ప్లస్ y బై 8m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ టర్మ్స్ సపరేట్ చేసి రాయండి, mx బై 8m ప్లస్ 2 y బై 8m ప్లస్ 2 is equals to 1. That implies x by 8m plus 2 by m plus y by 8m plus 2 is equals to 1. ఇక్కడ చూడండి, మనకి ఇది x ఇంటర్సెప్ట్ అవుతుంది, ఇది y ఇంటర్సెప్ట్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, OP ప్లస్ OQ. OP అంటే ఏంటి, లెంత్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్ P విచ్ విల్ బి ఈక్వల్ టు x ఇంటర్సెప్ట్. OQ అంటే ఏంటి, లెంత్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్ Q. ఇక్కడ P అనేది x యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్ టు x ఇంటర్సెప్ట్. ఇక్కడ Q అనేది y యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు y ఇంటర్సెప్ట్. ఇక్కడ మనకి x ఇంటర్సెప్ట్ ఏమొచ్చింది, x ఇంటర్సెప్ట్ is equals to 8m plus 2 by m. Y intercept
ఈజ్ ఈక్వల్స్ టు 8m ప్లస్ 2. ఓకే, దీన్ని మనం ఓపీ ఇలా కూడా రాసుకోవచ్చా? దీన్ని మనం ఓక్యూ ఇలా రాసుకోవచ్చు. మనకు అడిగింది ఏంటి? మినిమం వాల్యూ. మినిమం వాల్యూ ఆఫ్ ఓపీ ప్లస్ ఓక్యూ. ఫస్ట్ ఓపీ ప్లస్ ఓక్యూ రాయండి. ఓపీ ప్లస్ ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8m ప్లస్ 2/m ప్లస్ 8m ప్లస్ 2. ఓకే, ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నాను. టర్మ్ సపరేట్ చేసి రాస్తే ఏమవుతుంది? ఎంఎం క్యాన్సిల్ అయిపోయి 8 మిగులుతుంది. ప్లస్ 2/m ప్లస్ 8m ప్లస్ 2. ఓకే, ఇక్కడ నేను మీకు ఆల్జీబ్రా యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తున్నాను. తర్వాత మీకు డిఫరెన్షియేషన్ యూస్ చేసి సాల్వ్ చేశారనుకోండి, చాలా అంటే చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్జీబ్రా యూస్ చేసి చేశారనుకోండి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. కాకపోతే మీకు ఇంకా డిఫరెన్షియేషన్ రాదు, అందులో ఫార్ములాస్ తెలియవు కాబట్టి ఆల్జీబ్రా మెథడ్లోనే కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత మీకు డిఫరెన్షియేషన్ అర్థమైన తర్వాత అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరే డైరెక్ట్ చేసేస్తారు కూడా. 8m ప్లస్ 2/m ప్లస్ 10. సో ఇక్కడ మీరు ఏం చేశారు? 10 అలాగే ఉంచేసేయండి. 10 ప్లస్ 8m ప్లస్ 2/m ఇలా రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? 10 ప్లస్ 8mని మనం ఎలా రాయొచ్చు? 2√2m హోల్ స్క్వేర్. 2√2m హోల్ స్క్వేర్ ఇలా రాస్తే ఏమవుతుంది చూడండి. స్క్వేర్ చేస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 2m మిగులుతుంది. 2ని స్క్వేర్ చేస్తే 4 ఇంటూ 2m మళ్ళీ 8m ఇదే వచ్చేస్తుంది. ఇక్కడ 2/m ఉంది కదా, దాన్ని ఎలా రాద్దాం? √2/m హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2/m మిగులుతుంది. ఇప్పుడు 10 ప్లస్ 2√2m మైనస్ √2/m హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చా? ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా వచ్చింది. మనకి ఇక్కడ a స్క్వేర్ b స్క్వేర్ రెండు ఉన్నాయి. మనకి -2ab లేదు. సో -2ab కావాలి కదా, ఇక్కడ మనకి -2ab వస్తుంది, ఇక్కడ మాత్రం మనకి లేదు. సో మనం ఏం చేయాలి? 2abని యాడ్ చేయాలి, మైనస్ చేయాలి. వస్తుంది 2ab అంటే -2 ఇంటూ 2√2m హోల్ స్క్వేర్ ఇంటూ 2/m ప్లస్ మళ్ళీ ఇదే టర్మ్ ప్లస్ చేసేసేయండి. ప్లస్ 2 ఇంటూ 2√2m హోల్ స్క్వేర్ ఇంటూ 2/m. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ మనం ప్లస్ చేసాము, మైనస్ చేసాము. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab వచ్చేసిందా మనకి? ఇక్కడ స్క్వేర్ అవసరం లేదు, ఇది a ఇది b కదా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2ab. మనం ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ తీసుకున్నాము, ఇది కూడా ఇందులోకి వచ్చేస్తుంది. మనకి రిమైనింగ్ టర్మ్ ఏంది? ప్లస్ 2 ఇంటూ 2√2m బై √2/m. ఓకే, ఇక్కడ చూడండి మనం టర్మ్స్ ఒకసారి ఇవి సపరేట్ చేసి రాద్దాము. ఇది లాస్ట్కి రాసేసేయండి. 10 ప్లస్ 2 ఇంటూ √2m ఎలా రాయొచ్చు? √2 ఇంటూ √m రాయొచ్చా? అలాగే √2/m రాయొచ్చు, √2/m ఇలా రాయొచ్చా? ఇక్కడ √m క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ √2m మైనస్ √2/m హోల్ స్క్వేర్ ఇదే కదా మిగిలేది. ఇక్కడ ఏమొచ్చింది? 2 ఇంటూ 2 4 ఇంటూ ఇక్కడ √2 ఇంటూ √2 ఏమొస్తుంది? మళ్ళీ 2నే వస్తుంది. 4 ఇంటూ 2 ఏమొస్తుంది? 8. అంటే 10 ప్లస్ 8 ప్లస్ 2√2m మైనస్ √2/m హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు 10 ప్లస్ 8 18 వచ్చేస్తుంది. ఈక్వల్స్ టు 18 ప్లస్ 2 ఇంటూ √2m మైనస్ √2/m
హోల్ స్క్వేర్. మనకు అడిగింది ఏంటి? మినిమం వాల్యూ ఆఫ్ ఓపీ ప్లస్ ఓక్యూ. ఇప్పుడు ఇది మనకి ఓపీ ప్లస్ ఓక్యూనే కదా. ఇక్కడ మినిమం వాల్యూ ఏంటి? ఒకవేళ ఈ వాల్యూ అనేది 0 వచ్చినా మనకి మినిమం వాల్యూ ఏమొస్తుంది? 18 వస్తుంది కదా. అఫ్ కోర్స్ హోల్ స్క్వేర్లో వాల్యూ 0 రాదు. ఎప్పుడు 0 వస్తుంది? ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఈ వాల్యూ అనేది 0 వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, ఈక్వల్ థింగ్స్ అనేటివి మైనస్ అయితే మనకి 0 వస్తుంది. 0 హోల్ స్క్వేర్ 0. ఓకే, అంటే ఇవి రెండు వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకి ఇది 0 వస్తుంది. ఇది 0 వస్తే మనకి మినిమం వాల్యూ ఆఫ్ ఓపీ ప్లస్ ఓక్యూ ఎంత వస్తుంది? 18. ఒకవేళ 2√2m మైనస్ √2/m హోల్ స్క్వేర్ వాల్యూ 1 వచ్చింది అనుకోండి, స్క్వేర్లో ఎట్లాగైనా మనకి వాల్యూ అనేది నెగిటివ్ ఉండదు, పాజిటివ్నే ఉంటుంది. 1 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 18 + 1 19. 2 వచ్చింది అనుకోండి, 18 + 2 20. 3 వస్తే 21. ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి మినిమం వాల్యూ ఎంత? 18. అర్థమైంది కదా. దేర్ ఫోర్ మినిమం వాల్యూ ఆఫ్ ఓపీ ప్లస్ ఓక్యూ ఈస్ 18. ఇది డిఫరెన్షియేషన్లో సాల్వ్ చేశారనుకోండి మీకు ఇంకా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. డిఫరెన్షియేషన్లో అయితే ఈ ప్రాబ్లం ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డిఫరెన్షియేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కిత్కి మ్యాట్ ట్యూటోరియల్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.